హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు నైట్ పూట అన్నం మిగిలిపోతే దాన్ని వేస్ట్ చేయకుండా పొద్దున్నే మనం బ్రేక్ఫాస్ట్ లాగా తాలింపు అనేది ఎలా చేసుకోవాలి, ఈజీ పద్ధతిలో ఎలా చేసుకోవాలనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా తాలింపు అన్నం చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో మనం తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు అంటే కొంచెం అంతా పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొన్ని మినపగుళ్ళు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఒక మీడియం సైజు ఆనియన్ అయితే తీసుకున్నాను, ఉల్లిపాయ తీసుకోవాలి. దాన్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను, ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాను. ఒక 2 మిర్చి అయితే తీసుకున్నాను, దాన్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకొని ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఆనియన్ అనేది మనకి దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై అవనిచ్చిన తర్వాత అందులో కొంచెం అంతా పసుపు, కొంచెం అంతా ఉప్పు, కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిగిలిపోయిన అన్నం అయితే ఉంటుంది కదా, అన్నం అయితే తీసుకొని ఇప్పుడు నేను ఆ కళాయిలో వేసేసుకున్నాను. అలా కళాయిలో వేసుకొని స్టవ్ అనేది మనం హై ఫ్లేమ్లోనే ఉంచుకొని అన్నం బాగా కలియపెట్టుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం మనకి పసుపు, ఉప్పు, అంత ఆయిల్ అంతా అన్నానికి పట్టే విధంగా మనం మొత్తం కలిపేసుకోవాలి. చూసారు కదా, అలా మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకొని కొంచెం అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ మనకు అన్నం అనేది కొంచెం మగ్గేటట్టుగా కలుపుతూనే ఉండండి. ఇలా కలుపుతూ ఉండి ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి. అంతే, మగ్గిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో ఈజీగా ఎంతో టేస్ట్గా మనకి నైట్ పూట అన్నం మిగిలిపోతే మార్నింగ్ టిఫిన్ ఏం లేకపోతే కనుక మనం ఇన్నాన్ని తాలింపు చేసుకొని తింటే వేడివేడి అన్నం తింటే చాలా బాగుంటుందండి. నేను ఇంట్లో ఎప్పుడైనా అన్నం మిగిలిపోతే మార్నింగ్ టిఫిన్ కింద మా పిల్లలకి ఇలాగే చేసి పెడతాను, చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది చెప్పండి.